చెబుతున్నాడు. నూతన ఉపదేశங்களை பிரசங்கிப்பார்கள். అనేకమైన ఉపదేశములు ప్రసంగిస్తారు. நாம் எச்சரிக்கையா இருக்க வேண்டும். మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ஆண்டவராக இயேசு சொல்கிற வார்த்தை என்ன? ప్రభువు యేసుక్రీస్తు చెప్పే మాటలు ఏమిటి? వంజియాదபடி ఎవరు నిన్ను మోసపరుచుకున్నట్లు నువ్వు చూసుకును. శిష్యులు கேட்கிறார்கள். శిష్యులు అడుగుతున్నారు, ஐயா எப்படி வஞ்சிப்பார்கள்? అయ్యా ఎలా మోసగిస్తారు? ஆண்டவர் சொல்கிறார், అయితే దేవుడు చెబుతున్నాడు, నామத்தினாலே నా పేరట వచ్చిన నామమును మిమ్మల్ని మోసగిస్తారంటున్నాడు. వచనం சொல்லப்பட்டிருக்கிறது. 5వ వచనం చెప్పబడుతుంది, నామத்திலே வந்து வஞ்சிப்பார்கள். అనేకులు నా పేరట వచ్చి నిన్ను మోసగిస్తారు. ఇది என்ன தெரிகிறது? దీని నుంచి ఏం తెలియబడుతుంది? ఇది 20 ఆండిலே 2020 సంవత్సరములో நாம் எச்சரிப்புள்ள உபதேசத்தை கேட்க வேண்டும். మనం హెచ్చరిక కలిగిన ఉపదేశములను వినాలి. భయంకరமா இருக்கிறது. ఈ రోజు భయంకరముగా ఆరాధన భయంకరమా இருக்கிறது. ఆరాధించే ఆరాధన భయంకరంగా దేవ వచనం భయంకరమా இருக்கிறது. దేవుని వాక్యములు భయంకరంగా ఉంటున్నాయి. இந்த நாளிலே ఈ సమయంలో நம் கிறிஸ்தவ வாழ்க்கையை பாதுகாக்க வேண்டும் என்றால் మన క్రైస్తవ జీవితమును మనం కాపాడుకోవాలంటే ஒருவர் வஞ்சாதபடி எச்சரிக்கையா இருக்க வேண்டும். ఎవరు మళ్ళీ మోసపరుచుకున్నట్లు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నామத்தை ధరించుకొண்டு వంజిப்பார். నా నామము పేరట వచ్చి నిన్ను మోసగిస్తారు. 2020 సంవత్సరంలో అనేకమైన వంచన కార్యங்கள் సభలో இறங்கும். అనేకమైన మోసమైన కార్యములు సంఘంలో జరుగుతాయి. సభకి విరోధమైన ఉపదేశங்கள் புறப்படும். సంఘమునకు విరోధమైన ఉపదేశాలు బయలుదేరుతాయి. అనేక బాల్య పిల్లలు వంజిக்கப்படுவார்கள். అనేకమైన యవనస్తులు మోసపరచబడతారు. సభలో ప్యాషనే ఉండాకాர்கள். సంఘములో ఐక్యత లేకుండా క్రాష్ జరుగుతుంటాయి. ఆండவர் சொல்கிறார், దేవుడు చెబుతున్నాడు, హెచ్చరికగా ఉండాలి. హెచ్చరికగా ఉండాలి. సభయే సంఘమా 2020 సంవత్సరం నిலைத்திருக்க సత్యమును అనుసరించు. సత్యத்தை அறிய வேண்டும். సత్యమును గ్రహించాలి. ஒருவர் வஞ்சியாதபடி ఎవరు నిన్ను మోసగించుకున్నట్లు பார்க்க வேண்டும். హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి. అనేకమైన இடத்திலே பார்க்கும்போது అనేకమైన స్థలములో చూస్తున్నప్పుడు